అవును, దేశంలో ఏదో జరుగుతుంది. ఎవరికి తెలియనిది తెర వెనుక ఏదో జరుగుతుంది. అసలు ఏమి జరుగుతుందో చాలామందికి తెలియదు. కానీ జరుగుతున్న విషయం చెప్పినా కొందరికి అర్థం కాదు. మరికొందరికి సాక్ష్యాలతో సహా బయట పెట్టినా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇంకొందరి పరిస్థితి ఎలా ఉందంటే అవి సాక్ష్యాలే కావు, తప్పుదోవ పట్టిస్తున్నారని మరికొందరు అంటారు. అసలు నిజానికి దేశంలో ఏమి జరుగుతుంది, అసలు జరుగుతున్న విషయాలు, జరగబోతున్న విషయాలు కొందరికి మాత్రం ఎందుకు తెలుస్తున్నాయి, కొందరికి మాత్రం ఎందుకు తెలియలేదు. ప్రజలు అనుకున్నట్టు జరగట్లేదు, కానీ అధికారంలో ఉన్నవారు మాత్రం అనుకున్నట్టే జరుగుతుంది. అది ఏదైనా కానీ, ఎన్నికలు కావచ్చు, మరేదైనా విషయం కావచ్చు. కానీ ప్రస్తుతం భారతదేశంలో మాత్రం జరుగుతున్నటువంటి కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు మాత్రం బ్యూరోక్రాట్లను సైతం కాస్త ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించిన విషయంలో మళ్ళీ పలు రాష్ట్రాల్లో జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరగబోతున్నాయో, అంటే శాసనసభలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయో, ఆ యొక్క ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ ఎన్నికల ప్రత్యేక సవరణ జాబితా కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈ ఎన్నికల సంఘం తప్పుల తడక అనే విషయాన్ని గతంలో పలుసార్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నకిలీ ఓటర్లు, పలువురు ఓటర్లు వేసిన చోటే వేయడం, ఇతర రాష్ట్రాల్లోని ఓటర్లు మరో రాష్ట్రంలో ఓటర్లుగా ఉండడం, ఓటు వేసామని చెప్పినటువంటి సాక్ష్యాధారాల సహితం బయట పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కనీసం పట్టించుకుపోవడం ఇక్కడ బ్యూరోక్రాట్ల అనుమానాలకు దారితీస్తుంది. ఎన్నికల సంబంధించి లేదా ఎన్నికల సమాచారానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు తలెత్తితే వాటిని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘాందే. అంటే ఏ శాఖ అయితే ఆరోపణలు ఎదుర్కొంటుందో, ఏ శాఖపై అయితే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను ఆ సంబంధిత శాఖ నివృత్తి చేయవలసిన బాధ్యత ఆయా శాఖలపై ఉంటుంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మాత్రం రాహుల్ గాంధీ గతంలో హర్యానా, మహారాష్ట్ర సంబంధించినటువంటి ఎన్నికల్లో, అలాగే కర్ణాటక జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అక్కడ శాసనసభలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల చిత్ర విచారాలను మీడియా ముఖంగా ప్రపంచానికి తెలియజెప్పారు. అయితే వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం రాహుల్ గాంధీ తలెత్తినటువంటి ఈ యొక్క ప్రశ్నలకు ఇంతవరకు సరైన సమాధానం ఇవ్వలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంటు సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో ఎస్ఐఆర్ ఎన్నికల సంఘానికి సంబంధించిన అవకతవకల విషయంలో చర్చకు పట్టుబట్టిన ఆ యొక్క చర్చను తప్పుదోవ పట్టించే విధంగా మరో అంశాన్ని తీసుకొచ్చి వాటిని దాటవేసే ప్రయత్నం చేసింది. అంటే ఇన్ని జరుగుతున్నాయంటే మొత్తానికి భారతదేశం ఎన్నికల తెర వెనుక, ఎన్నికల సంఘం యొక్క పాత్ర వెనుక కొన్ని అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును స్వతంత్రపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల భారత రాష్ట్రపతి గౌరవనీయ ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సమగ్ర ఓటర్ల జాబితా పరిశీలనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ అంటే ఓటర్ల పరిశీలన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, అలాగే దీనికి సంబంధించిన విషయంలో అంటే ఎస్ఐఆర్ విషయంలో అత్యున్నత న్యాయస్థానం నుండి సుప్రీంకోర్టు సలహాను కోరాలని మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శర్మ రాష్ట్రపతి ముర్మును కోరారు. అలాగే నకిలీ ఓటర్ల అంశానికి సంబంధించిన లేఖలో ఆయన లేవనెత్తారు. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్ కార్డులు, ఒకే చిరునామాలో చాలా ఓటర్లు ఉన్న ఆధారాలు చూపించినప్పటికీ వాటిని ఈసీఐ ఎందుకు గుర్తించలేకపోతుంది, అసలు ఈసీఐ సాఫ్ట్వేర్ను వినియోగించడం ఆరోపణ కూడా ప్రస్తావించారు శర్మ. అంటే సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సొంత సంస్థ, దీన్ని కాదనలేం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ ఓటరు జాబితాకు సంబంధించిన విషయంలో అప్డేటెడ్గా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత, రాజకీయ పార్టీలకు అందించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కానీ వీటన్నిటిని ఏమాత్రం పట్టించుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి మిషన్ రీడబుల్ లిస్ట్ను ఎందుకు ఇవ్వడం లేదనేది శర్మ ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని ఎన్నికల సంఘం కాస్త అత్యుత్సాహాన్ని
ప్రదర్శిస్తున్న విషయాన్ని ఆయన కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం పరిధిలో లేకపోయినా పౌరసత్వం పేరుతోనే ఈ యొక్క ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం జరుగుతుందన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్న విషయాన్ని మరి శర్మ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొనడం ఇప్పుడు సంచలనాలకు కారణమైంది. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మరి SIR విషయంలోనూ అలాగే ఇటీవల జరిగినటువంటి పలు ఎన్నికల విషయంలోనూ కూడా మరి అనుమానాలు లేవనెత్తారో వాటన్నిటికీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదు. ప్రతిపక్షాలు పేర్కొన్నట్టుగా దేశంలోని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ రిమోట్లో పనిచేస్తుందన్న అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. అనుమానాలు నిజం అనే విధంగా కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార ధోరణి, శైలి, వైఖరి మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి వంటి ఎన్ శర్మ గారు రాసినటువంటి ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాలను ఇటు బ్యూరోక్రాట్లను సంచలనంగా మారింది. నకిలీ ఓటర్లను గుర్తించే సామర్థ్యం తమకు లేదని స్వయంగా ఎన్నికల కమిషన్ అంగీకరించడం, ఇక్కడ సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి పరుగులు తీయడానికి ఆయన కాస్త అభ్యంతరం తెలిపారు. డోర్ టు డోర్ వంటి పరిశీలనలో మానసిక ఒత్తిడికి లోనటువంటి BLOలో మరి చాలామంది ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం, మరి టెన్షన్లు భరించలేక వారి టెన్షన్ బారిన పడి మరి స్వర్గస్థులు కావడం, దాదాపుగా 30 నుంచి 40 మందికి పైగా BLOలో సర్ ప్రక్రియలో పాల్గొన్న వారు మరి అకాల మరణానికి గురి కావడం విషయాన్ని కూడా మరి శర్మ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా మిషన్ రీడబుల్ జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలకు ఇస్తే వారే నకిలీ జాబితా ఎవరు, నకిలీ ఓటర్ ఎవరు, అసలు ఓటర్ కాని వారు ఎవరైన విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలే గుర్తిస్తారు. నకిలీ అయినటువంటి వారిని లేకుంటే డబుల్ ఎంట్రీ అయిన వారిని తొలగించే వారికి అవకాశం ఉంటుంది. కానీ అవేమి సౌకర్యాలు కల్పించకుండా కేవలం ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణిలో ముందుకు వెళ్ళడమే ఇప్పుడు దేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి విధి విధానాల్లో అనుమానాలకు కారణమవుతుంది. ఇప్పటికీ ఎన్నికల సంఘం నిరాధారణ కారణాలు చెప్పడం, మిషన్ రీడబుల్ లిస్ట్ ఇవ్వమన్నా కూడా మరి ఇవ్వకుండా తాత్సార్యం చేయడం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేతలకు ఆ యొక్క పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా సహకరిస్తుందన్న విషయం స్పష్టమవుతుందంటున్నారు నిపుణులు, బ్యూరోక్రాట్లు. ఇప్పటికే మరి SIR పేరుతో చాలా చోట్ల ఈ యొక్క ఓటర్ల తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ఓటర్ల తొలగింపు కార్యక్రమం సైతం తమకు ఎక్కడైతే అనుకూలంగా లేదని భావిస్తున్నారో, ఎక్కడైతే తమకు అనుకూలంగా ఓటు పడవని భావిస్తున్నారో అక్కడ ఆ యొక్క జాబితాలో ఉన్న వారిని సామాజిక వర్గాల పరంగా ఏరి కోరి తొలగిస్తున్నారని, ఇలా లక్షల్లో ఈ యొక్క ఓటర్ల తొలగింపు జరుగుతున్న విషయాన్ని విపక్షాలు సైతం మరి ఆరోపిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మరి బ్యూరోక్రాట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ రాసినటువంటి ఈ లేఖలో దాదాపుగా పలు అంశాలను ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క సర్ విషయంలో సుప్రీంకోర్టు సలహాలను తీసుకోవాలని కోరడం నిజంగా ప్రజాస్వామ్యానికి కాస్త ఊపిరి పోసింటే అంటున్నారు రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు. ప్రస్తుతం ఆర్టికల్ 143(1) కింద సలహా కోరాలంటూ ఆయన రాష్ట్రపతిని కోరారు. ఎన్నికల కమిషన్ నియామకాన్ని, చట్టాన్ని పునః పరిశీలనం అత్యవసరమని ఆయన రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా ప్రక్రియను ధృవీకరించడానికి ఎన్నికల సంఘానికి సామర్థ్యం లేకపోతే అది మొత్తం ఎన్నికల ప్రక్రియని పూర్తిగా దెబ్బతీస్తుందని శర్మ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టు సలహా కోరాలని చెబుతూ ఆయన నకిలీ ఓటర్లను గుర్తించే సామర్థ్యం వచ్చే వరకు సర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని శర్మ రాష్ట్రపతిని కోరారు. అలాగే ఓటర్ల జాబితా విషయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని, ఓటర్ల జాబితాను మిషన్ రీడబుల్ ద్వారా గుర్తించే విధంగా తగిన సామర్థ్యం కలిగించే విధంగా అప్డేట్ కూడా అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్రపతికి సూచించారు. అలాగే నకిలీ ఓటర్ల తొలగింపును సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఇంటింటికి వెళ్ళి నకిలీ ఓటర్లను తొలగించాలని ECIని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు శర్మ. మొత్తానికి దేశంలో గత కొన్ని రోజులుగా SIR ప్రక్రియపై అటు పార్లమెంట్ నుంచి మొదలుకొని ఇటు గల్లీ వరకు, అటు ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగినటువంటి ఈ యొక్క ఓట్ చోరీకి సంబంధించిన విషయంలో మాత్రం ప్రస్తుతం బ్యూరోక్రాట్లు సైతం కాస్త ముందుకు కలవడం, వాళ్ళలో చైతన్యం కూడా రావడం నిజంగా ప్రజాస్వామ్యానికి మరింత ఊపిరి పోసినట్టే అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మరి ఎలాంటి వివక్ష లేకుండా, అలాగే వ్యతిరేకత లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలంటే శర్మ ఇచ్చినటువంటి
ఈ సలహా ద్వారా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరి అసలు ఎస్ఐఆర్లో ఏమి జరుగుతుంది, ఎవరిని తొలగిస్తున్నారు, అసలు ఎవరి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ చేపడుతున్నారన్న విషయాన్ని కూడా మరి సుప్రీంకోర్టు ద్వారా బయట పెడితే అది భారతదేశ ప్రజాస్వామ్యానికి, కోట్లాది మంది ఓటర్లకు మరి సామాజిక వర్గాల పరంగా అణగదొక్కుతూ ఎన్నికలను ప్రక్రియ నుంచి ఓటర్లను తొలగించే వారికి ఇది కాస్త ఊపిరి పోస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరుతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.